మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా లయన్స్ క్లబ్ మరియు రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూఫాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదానం చేయడం మహాదానం అన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో కేసుల్లో తీవ్రంగా గాయపడిన వారికి రక్తదానం తప్పకుండా అవసరం అన్నారు. సర్కిల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్నటువంటి యువత రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేయడం వల్ల యువత ఆరోగ్యంగా ఉంటారని, యువత నుండి చక్కటి స్పందన ఉందన్నారు. పోలీసు వారోత్సవాలలో భాగంగా రక్తదానం చేసిన యువతకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తూఫాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, పట్టణ ఎస్ఐ బాలరాజ్, నిజాంపేట ఎస్ఐ రాజేష్, నార్సింగ్ ఎస్ఐ సృజన, పట్టణ లయన్స్ క్లబ్ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 3 పోలీస్ స్టేషన్ల నుండి వ్యక్తులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. ఇది పోలీసు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు కూడా హెల్త్ క్యాంపు ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 40 మంది వచ్చారు. మేము 50 టార్గెట్ అనుకున్నాము. ఒక 50 మంది బ్లడ్ డొనేషన్కు రెడీ ఉన్నారు. ఈరోజు 50 యూనిట్లు కంప్లీట్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఇట్లనే పోలీస్ వారి సహకారంతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ రామాయంపేట డిస్టిక్లోనే ముందుంటుందని ఈ విలేకరుల ద్వారా మీకు మనవి చేస్తున్నాను. వాళ్లకు రక్తాన్ని దానం చేయాలనే ఉద్దేశంతో చేగుంట అక్కడనే ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా రేపు హెల్త్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. मनोज कुमार सत्य फोटो తీసుకో సత్య ఈయన తీరు ఫస్ట్ नहीं रखता मैं टीवी लेपी सामने सारा अच्छी नहीं అన్న గిల్ల దియనా నిజాం దిందరే నిజామనా राइट రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధి, తర్వాత నార్సింగి, తర్వాత నిజాంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల వారాన్ని సంస్మరించుకొని ఈరోజు రక్తదాన శిబిరము లయన్స్ క్లబ్ వారి సహకారంతో అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మా సిఐ వెంకటరాజు గౌడ్, తర్వాత నిజాంపేట, రామాయంపేట, తర్వాత నార్సింగ్ ఎస్ఐస్, తర్వాత వాళ్ళ సిబ్బంది, తర్వాత ముఖ్యంగా యూత్, తర్వాత ఈ 3 పోలీస్ స్టేషన్ల పిల్లలతో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా రక్తదానం మహాదానం అని అంటారు. ఈ రక్తదానము మనం రోజు చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా యాక్సిడెంట్ కేసెస్లో చాలా ఎక్కువ దీని రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్సిడెంట్ కేసెస్లో
దాదాపు ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాలు 150,000 మంది దేశం మొత్తంలో చనిపోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంజూర్ అవుతున్నారు, చాలామంది కూడా ఇంజూర్ అవుతున్నారు. అయితే సకాలంలో వీళ్ళకు సరైన బ్లడ్ అంటే రక్తం దొరకక కూడా చాలామంది ప్రాణాపాయ స్థితిలోకి వాళ్ళు చేరుకుంటున్నారు. అందుకోసం ఏంటంటే అందరం కూడా మనం ఫ్రీక్వెంట్గా మనం రక్తాన్ని దానం చేయడం ద్వారా యాక్సిడెంట్ కేసుల్లో కానీ తర్వాత మిగతా చాలా వరకు తలసేమియా ఇట్లాంటి అరుదైన వ్యాధుల్లో కూడా వాళ్ళకి ఏంటంటే రక్తం అవసరం ఉంటుంది, మన రక్తం రిక్వైర్మెంట్. అందుకోసం అందరూ కూడా దీని పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి, అపోహలు తొలగించుకొని అందరూ కూడా రక్తదానం ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అందరినీ ఈ సందర్భంగా కోరుతూ, ఎవరైతే రక్తదానం చేసిన యువత ఉన్నారో చాలా ప్రతిస్పందన మంచి స్పందన ఉంది. ఇవాళ పోలీసు సంస్మరణ వారం సందర్భంగా ముందుకు వచ్చిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మంచితనము ఇదే విధంగా కంటిన్యూ చేయాలా. ఎంతోమంది అవసరంలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేసి వారందరినీ కూడా మీరు కాపాడుతున్నారు. మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దాదాపు ఇప్పుడు దాకా ఒక 30 మంది దాకా చెప్తున్నారు. ఇంకా కూడా టార్గెట్ ప్రకారం వెళ్తాం ఉంది. చేగుంట పరిధిలో రేపు కూడా ఒక రక్తదాన శిబిరం అరేంజ్ చేసినాము. దాన్ని కూడా ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే తలసీమియా ఏదైతే వ్యాధిగ్రస్తులు